హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ రాగి పిండి తింటే చాలా మంచిదండి. దీంతో స్పెషల్గా ఏం చేసామనేది ఈ వీడియోలో చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాగి పిండి అట్లా అనేది చాలా మంచిదండి హెల్త్కి. లేడీస్కి, ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. కొంతమంది జావ కాసుకుంటారు, జావ కాకుండా ఇలా టేస్ట్గా అట్లేస్తే పిల్లలు కూడా తినలేని వాళ్ళు కూడా తింటారు. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి. జెంట్స్ కూడా తినచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి డేట్స్ టైంలో కూడా చాలా మంచిదండి తింటేనే. పిల్లలకి పెడితే కొంచెం హెల్తీగా కూడా ఉంటారు. ఇది ఎలా చేసుకోవాలి సింపుల్గా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. పిండే కాదండి, ఇడ్లీలు అట్లు కాదండి, ఇటువంటివి కూడా పిల్లలకి పెడుతూ ఉండాలి. పెద్దలకు కూడా తింటారండి. పూర్వంలో ఎక్కువ ఇవే తినేవారు. అప్పుడు ఎక్కువ ఏంటంటే రాగులు, సజ్జలు, ఇంక ఇటువంటివే తినేవారు. జొన్నలు ఇటువంటిదే తినేవారండి. ఇప్పుడు ఎవరు కూడా తినడం లేదు, కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొంచెం పిండి తీసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ ఎంతో వేసుకోకర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది, టేస్ట్ సరిపోద్ది అండి. ఇటువంటి రెసిపీలు అప్పుడప్పుడు ట్రై చేయాలండి, ఎందుకంటే హెల్త్కి ఏదైతే మంచిదో అటువంటి మనం చేసుకోవాలి. అలాగే బెల్లం, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. పంచదార కన్నా బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది. ఇటువంటి ఫుడ్లో ఏంటంటేనండి పంచదార కన్నా బెల్లం వేసి చేసుకున్నారనుకోండి ఇంకా మంచిది మాట. బెల్లం కూడా మంచిదే కాబట్టి నేను బెల్లం అయితే తీసుకున్నాను. నేనైతే 1 కప్ తీసుకున్నానండి బెల్లం. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. జారుగా చేసేసుకోకండి బాగా, ఎందుకంటే మనకి అట్ల అనేది రావాలి కదా, నీట్గా రావాలి కాబట్టి జారుగా చేసేసుకోకూడదు. మనం నార్మల్గా అట్లా వేసుకున్నప్పుడు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేశాను, సరిపోలేదండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా అందులో కరిగిపోయి ఇలాగా ఇది కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా రాగిలా కలుపుకోవాలి. అదే జావ ఈ విధంగా కలుపుకుంటాము ఆ టైప్గా కలుపుకోవాలి. బాగా పలసగా చేసుకోకూడదండి. బాగా పలసగా చేసుకుంటే అట్లు రావు. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అట్లేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. కొంచెం ఇలా ప్యాన్ వీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. గోనె నూనె అయితే ఇంకా మంచిది. గోనె నూనె వేసుకొని తింటే ఇంకా మంచిదండి అట్లు. 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత అయితే అట్లు బాగా వస్తాయండి, గుర్తుంచుకోండి. ఇలా అట్టు వేసుకున్న తర్వాత చిన్న మంట మీదే ఉడకనిస్తే బాగుంటుందండి. ఇది ఏంటంటే చిన్నపిల్లలు, చిన్న వయసు వాళ్ళు, మిక్చరైన పిల్లలు తింటే బాగా హెల్త్కి మంచిది, నడుము కూడా మంచిది. ఈ రాగి జావ రాగి పిండితో ఇలా చేసుకున్నది అట్లయినా ఏదైనా సరే చాలా మంచిదండి. ఇలా కాలిన తర్వాత కొంచెం తిప్పేసుకుంటే సరిపోద్దండి. ఎమ్మీగా ఉంటుంది. కొంచెం కాలితే ఇలా కాలిన తర్వాత తిప్పేసుకుంటే సరిపోద్ది అట్ట అనేది. ఇవి ఎన్ని అట్లైనా తినచ్చండి, ఏమీ అనిపించదు. ఇప్పుడు ఇడ్లీ పిండి అట్ట అయితే మనం 1 కంటే 2 కన్నా ఎక్కువ మంది కూడా తినరు పిల్లలు. అలా కాకుండా ఇలా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారండి. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే వేడివేడిగా ఎన్నైనా తినచ్చు. రాగి పిండిలట్లయితే రెడీ అండి. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం ఇలా కాలిన తర్వాత ఒక్కొక్కసారి అట్టు విడిపోద్ది. అలా విడిపోకుండా ఉండాలంటే మీకు ముందుగా చెప్పాను కదా, 10 మినిట్స్ అయితే పిండి అయితే నానబెట్టుకుని వేసుకుంటే అట్టు అయితే విడిపోదండి. ఎంతో టేస్ట్. చట్నీ, కొంతమంది చట్నీలు వేసుకుంటారు. చట్నీ కూడా వేసుకోక్కర్లేదు దీనికి. చట్నీ కూడా వేసుకోకుండా తినచ్చు. ఇది కలుపుకునే తర్వాత పక్కన పెట్టుకుని వేసుకుంటే ఇంతలా వస్తుందండి. లేదంటే కనుక ఇలా కొంచెం విడిపోతూ ఉంటుంది. అందుకనే 10 మినిట్స్ నానబెట్టుకొని వేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. అంతే, బాయ్.